అధ్యక్ష మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష. నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి 25,000, 50,000, 75,000 అని 5 నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే చాలు వాళ్ళతోనే పెన్నులు, పేపర్లు, అదేవిధంగా పేపర్ ఇవన్నీ కూడా 2014 కంటే ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంతేకాదు ఇలా పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష. ఇవాళ మంత్రులకు, అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ తిరుగుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకొని ఇలా తిరగట్లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ నేను పర్సనల్ నేను చెప్తాను అధ్యక్ష, అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్ గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక 3 దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 8 లక్షలు పోయినాయి. మొయినాబాద్లో 2 కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారు కూడా ఫోన్ చేసి 1 వీక్ తర్వాత మెసేజ్ పెట్టినా, సిపి గారు కూడా పెట్టినా. వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు అన్నారు ఏమన్నా పోలీస్ దొంగలను పట్టుకుంటే ఆ దొంగ గరానా దొంగ 90 దొంగతనాలు చేసిండు, వారు దొరకడు సార్ అని చెప్పాను. మేము మొత్తం కూడా వీడియోలను తీసుకుపోయి వారికి ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద 90 దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు, కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష. ఇంకో విషయంలో కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే ఓ 15 లక్షల రూపాయలు ఇచ్చిన అధ్యక్ష. ఈ విధంగా ఇచ్చినవని చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, చివరికి మనకి ఇచ్చింది లేదు. అంటే నేరాలు ఎక్కడైతే జరిగినాయో దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల దగ్గర మెయింటెనెన్స్కి డబ్బులు లేవు, డీజిల్కి డబ్బులు లేవు, వాళ్ళ పర్సనల్ యూజెస్కి డబ్బులు లేవు. కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే. అదేవిధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా ఉంది పరిస్థితి. ఇవాళ నేరాల పరిస్థితి చూస్తే అధ్యక్ష. అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్గా రాజకీయ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక 3-4 కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ మిగతాయి కానీ ఇవ్వకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఆ పర్సనల్గా అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగామలో ఒక సిఐని కానీ ఏసీపీని కానీ ఇప్పటిదాకా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఆ సిఐ ఉండేది అధ్యక్ష, ఇంకో సిఐ వస్తాడు. రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా 3-4 నెలల కంటే లేదు అధ్యక్ష. మీరు కూడా చూస్తారు, ఒక జీవో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. అంటే విపరీతమైన మొత్తం ట్రాన్స్ఫర్స్ 3 నెలలకు 4 నెలలకు 3 నెలల నెలలకు ఎస్ఐ, సిఐ, ఏసీపీ, సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ 3 నెలల తర్వాత మేము ఉంటామా పోతాం అని చెప్పేసి దగ్గర ఉన్నది తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను 5 డిఏల గురించి అడుగుతలేను అధ్యక్ష, లేకపోతే పిఆర్సీ గురించి అడుగుతలేదు అధ్యక్ష. 2014 నుంచి 23 దాకైనా బదిలీలను మేము ముందుస్తాం, 2023 నుంచి ఇవాళ దాకైనా బదిలీలను మేము ముందుస్తాం అధ్యక్ష. ఎవరు ఎంతకాలం ఎక్కడెక్కడ పనిచేసారో మీరు నాకు సమీక్షించి పోలీసులకు నేనేం చెప్తున్నాను మీ ద్వారా, సభ ద్వారా, పోలీసులు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి, తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి, మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు. మీరు అడిగినారు నెలవారీ డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేనారో డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయండి. కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి, లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే, వాళ్ళని పూర్తిగా అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో రేపు పొద్దున ఇది ఎవరికో ఒకరికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది. కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు. పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి. గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ 30 పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెన్యూ మొత్తం టెన్యూర్లో 36 సెక్షన్ ఉంది అధ్యక్ష. వాళ్ళు న్యాయం గురించి, ప్రజాస్వామ్యం గురించి చెప్తే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడినాయండి. డెఫినెట్లీ గౌరవ సభ్యుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు జవాబు చెప్తాం, రిప్లైలు ఇస్తాం. పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంగ్తెన్ పెట్టడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను. వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకి మంత్లీ రావాలి, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎన్ పాయింట్ సార్ అది. కానీ వేరే అనేక విషయాలు మాట్లాడితే లెక్కలలో ఎక్కడైనా ఒక పొరపాటు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి అధ్యక్ష. నేను ఇచ్చింది డీజీపీ గారు ఇచ్చిన లెక్కలు, ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం. అంతేకాదు వాళ్ళు పోలీస్ పర్సనల్కి ఇవ్వాల్సిన దాంట్లో
నేను ఒక 4-5 అంశాలు నేను మీకు చెప్తా అధ్యక్ష. వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి, ఎస్ఐ వరకు, కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు 3, అదే సిఐకి 2 ఉంటాయి, అదే విధంగా డిఎస్పీ స్థాయి వాళ్ళకి కూడా 1 ఉంటుంది అధ్యక్ష. ఒక్కడు కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ ఇవ్వాలి అధ్యక్ష. నో పేమెంట్. ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈ 15 నెలల్లో. జీపీఎఫ్ అధ్యక్ష, ఇదేంది అధ్యక్ష, ఇదేనా జీపీఎఫ్ లో లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష. ఆ లోన్ కూడా ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సనల్ కూడా 15 నెలల్లో ఇదే అధ్యక్ష. టీఎస్జిఎల్ఏ సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష, ఒక్కరికి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు. ఆరోగ్య భద్రత నెలకు మినిమం 1600 రూపాయలు కట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు. నిన్ననే మొన్న ఒక ఆర్మూర్ రిజర్వ్ ఎస్ఐ జనార్దన్ అతను కూడా చనిపోయింది అధ్యక్ష. ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి. ఇది వాస్తవము. అదే మెడికల్ రియంబర్స్మెంట్స్ బిల్స్ అధ్యక్ష, ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష. 15 నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. ట్రావెల్ అలయన్స్ టీఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళే డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా నేను మంత్రివర్గానికి నేను తెలియజేస్తున్నా. అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జిఎల్ఐ లోన్ కానీ, ఆరోగ్య భద్రత కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా 15 నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు 10,66,000 పెట్టుకున్నాం. ఎక్కడైనా వైర్ పోతుంది, లేకపోతే ఖరాబ్ అవుతుంది, వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష. నో మెయింటెనెన్స్. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, మెయింటెనెన్స్ అయిపోతుంది. కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అధ్యక్ష. ఇవాళ పోలీస్ మొత్తం కూడా. అందుకే మొన్న వారు చెప్తున్నారు, ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మేము పిఆర్సీ ఇస్తాము, డిఎల్ ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయమంటే, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏం చేసిండో మీకు తెలుసు.